హలో అండి, ఈరోజు మనం చేస్తున్న రెసిపీ చికెన్ లెగ్ పీస్ ఫ్రై. దీనికోసం మనం ముందే మ్యారినేట్ చేసుకున్న చికెన్ లెగ్ పీసెస్ ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుందాం. దాంట్లో ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్ వేసి ఆనియన్స్ కొంచెం మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఒక 2-3 గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని పెట్టుకున్నవి ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ కూడా మంచిగా వేగిన తర్వాత మనము క్లీన్ చేసి పెట్టుకున్న కర్రీ లీవ్స్ని ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ మనము గ్రేవీ కావాలంటే ఆనియన్స్ వేసుకోవచ్చండి, లేకపోతే మనం డైరెక్ట్గా చికెన్ పీసెస్ ఏవైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో అవే డైరెక్ట్గా ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఇలా ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు వేసి అన్నీ మంచిగా వేగిన తర్వాత నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి రెడీ చేసి పెట్టుకోవాలి పక్కన. ఇవి బాగా వేగాలి, బాగా మీన్స్ మంచిగా వేగిన తర్వాత వీటిలోకి ఇప్పుడు నెక్స్ట్ మనం చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. 1 by 1 చికెన్ లెగ్ పీస్ తీసుకొని ఆయిల్లో మంచిగా ప్లేస్ చేసుకోవాలి. మంచిగా వేగేలాగా, మంచిగా ఫ్రీగా వేగేలాగా ఆయిల్లో 1 by 1 ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన మసాలా ఉంటుంది కదా, దాన్ని కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా మనము ఫ్రై చేసే గిన్నె కొంచెం మందంగా ఉన్నట్టు తీసుకోవాలి, అప్పుడు మాడకుండా ఉంటుంది. అండ్ ఆల్సో మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఎప్పుడు పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి తక్కువ ఫ్లేమ్లోనే మనం కుక్ చేయాలి. అండ్ ఇది ఖచ్చితంగా 30 to 40 minutes అయితే పడుతుందండి, ఎందుకంటే చికెన్ మంచిగా 2 వైపులా మంచిగా ఫ్రై అవ్వాలి కదా, అందుకని టైం పడుతుంది. బట్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2 వైపులా తిప్పుకోవాలి. 5 to 10 minutes ఒకసారి, 5 minutes ఒకసారి అలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు 2 వైపులా మంచిగా ఫ్రై అవుతాయి పీసెస్. ఇది నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. మనం మ్యారినేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక లెమన్ పిండుకొని తర్వాత సాల్ట్, కారం, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ యాడ్ చేసి కలిపి చివరిగా పెరుగు వేసి కలిపి పెట్టుకోవాలి. నేను ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను, మార్నింగ్ ఫ్రై చేస్తున్నాను. అలా అయితే ఆ మసాలా అనేది అంతా ముక్కలకు పట్టి బాగా ఉంటుందన్నమాట, టేస్ట్ బాగా వస్తుంది. అలా మనం ఈ పీసెస్ని అలా తిప్పుకుంటూ ఉండాలి. 5 minutes ఒకసారి 2 వైపులా తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ఆనియన్స్ యాడ్ చేసినాం కాబట్టి కొంచెం మన గ్రేవీ టైప్లో వస్తుంది. అవసరం లేదు అనుకుంటే ఓన్లీ పీసెస్ కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇది ఒక కాసేపటి తర్వాత ఇలా ఉంటుందన్నమాట. మంచిగా ఫ్రై అయిపోయినాయి చూడండి, 2 sides మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే కొత్తిమీర యాడ్ చేద్దాం. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటాయి పీసెస్. చాలా బాగా వచ్చిందండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కొత్తిమీర యాడ్ చేసుకొని జస్ట్ ఒక 2 minutes అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. మనకి సర్వ్ చేసుకోవడానికి చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ.